సీఎం బిగ్ బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం, తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి. సెకండ్ బ్రేకింగ్, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్ లో 11 మంది మావోయిస్టులు మృతి. థర్డ్ బ్రేకింగ్, పలు కీలక అంశాలతో రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు సీఎం రేవంత్ రిప్లై. ఈ 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బ్రేకింగ్ నెంబర్ 1 డీటెయిల్స్ లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం నెలకొంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పవిత్ర జలం కోసం 4 లక్షల మంది హాజరయ్యారు. తొక్కిసలాట జరిగింది. 107 మంది దుర్మరణం పాలయ్యారు. 150 మందికి పైగా గాయాలయ్యాయి. తొక్కిసలాటలో ఎక్కువ మంది మహిళలు, అలాగే 4 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులే ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పీఎం మోదీ కూడా సంతాపం ప్రకటించారు. అండ్ సెకండ్ బ్రేకింగ్ డీటెయిల్స్ లోకి వస్తే, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుర్రేవాయిలో ఎదురు కాల్పులు జరిగాయి. 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు 1400 మంది భద్రతా బలగాలు. అండ్ థర్డ్ బ్రేకింగ్ డీటెయిల్స్ లోకి వస్తే, రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఏపీ సీఎం వెళ్తారు. ఎల్లుండి మోదీ అలాగే ఆర్థిక మంత్రిని కూడా కలబోతున్నారు చంద్రబాబు. నెక్స్ట్ ఫోర్త్ బ్రేకింగ్ డీటెయిల్స్, ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్ రిప్లై ఇచ్చారు. ఈ నెల 6న భేటీకి ఓకే అంటూ లేఖలో ప్రస్తావించారు. విభజన అంశాలపై చర్చిద్దామని సీఎం రేవంత్, తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కార మార్గాలపై ఇద్దరు సీఎంలు దృష్టి సారించినట్టు స్పష్టమవుతోంది. దీంతో ఈ నెల 6న జరిగే భేటీపై ఆసక్తి నెలకొంది.